విరాట్ కోహ్లీ లాంటి ప్రపంచ మేటి క్రికెటర్ సహచర ఆటగాడు అక్షర్ పటేల్ పాదాలు తాకేందుకు ప్రయత్నించాడు. కానీ అక్షర్ ఆ పని చేయనీయలేదు. ఈ ఇద్దరి ఆటగాళ్ల మధ్య జరిగిన ఈ ఘటన వెనుక ఓ కారణం ఉంది. 2025 ఛాంపియన్స్ ట్రోఫీలో గ్రూప్ ఏ చివరి మ్యాచ్ లో న్యూజిలాండ్ పై గెలిచిన భారత్ టాప్ ప్లేస్ లో సెమీస్ ఆడబోతోంది. కివీస్ తో మ్యాచ్ లో భారత్ బంతితో అదరగొట్టింది. ముఖ్యంగా స్పిన్నర్లు జట్టు విషయంలో కీలక పాత్ర పోషించారు. అయితే ఈ మ్యాచ్ లో స్పిన్నర్ అక్షర్ పటేల్ కాళ్లను పట్టుకునేందుకు కింగ్ కోహ్లీ ప్రయత్నించాడు. సరదాకి అయినా విరాట్ అలా చేయడం వెనుక ఓ బలమైన కారణం ఉంది. 250 పరుగుల చేజింగ్ లో కేన్ విలియమ్స్ ఒంటరి పోరాటంతో న్యూజిలాండ్ ను గెలిపించేలా కనిపించాడు. ఛాంపియన్స్ ట్రోఫీలో భారత్ పై కివీస్ విజయం ఖాయమేమో అని అనిపించింది. న్యూజిలాండ్ విజయానికి 55 బంతుల్లో 81 పరుగులు కావాల్సిన దశలో విలియమ్సన్ 81 పరుగులతో ఆడుతున్నాడు. టీమిండియాకు అతను అడ్డగోలుగా నిలిచాడు. కానీ ఆ తర్వాత బంతికే అక్షర్ మాయ చేశాడు. విలియమ్సన్ ను స్టంప్ అవుట్ గా పెవిలియన్ చేర్చాడు. ఇన్నింగ్స్ 41వ ఓవర్ చివరి బంతికి విలియమ్సన్ ను అక్షర్ అవుట్ చేశాడు. షాట్ ఆడేందుకు కేన్ ముందుకు రాగా బాల్ మిస్ అయింది. వెంటనే వికెట్ కీపర్ కేఎల్ రాహుల్ స్టంప్స్ లేపాడు. ఈ వికెట్ తో మ్యాచ్ మలుపు తిరిగింది. ఎంతో కీలకమైన విలియమ్సన్ వికెట్ ను తీసిన అక్షర్ పాదాలను తాకేందుకు ఓవర్ ముగిసిన తర్వాత కోహ్లీ ప్రయత్నించాడు. అక్షర్ దగ్గరకు వెళ్లి నవ్వుతూనే కిందకు వంగి కాళ్లు పట్టుకునేందుకు ట్రై చేశాడు. కానీ కోహ్లీని అక్షర్ అడ్డుకున్నాడు. విరాట్ తన కాళ్లను పట్టుకునేందుకు ప్రయత్నిస్తుంటే అక్షర్ కు నవ్వాగలేదు. కోహ్లీ కూడా సరదాగా నవ్వేశాడు. సహచర ఆటగాళ్లు కూడా వచ్చి అక్షర్ ను అభినందించారు. అక్షర్ కోహ్లీ నవ్వుకుంటూ వెళ్లిపోయారు. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. నెటిజన్లు తెగ షేర్ చేస్తున్నారు. న్యూజిలాండ్ తో మ్యాచ్ లో భారత్ మొదట 249/9 స్కోర్ చేసింది. శ్రేయస్ అయ్యర్ 79, అక్షర్ పటేల్ 42, హార్దిక్ పాండ్యా 45 పోరాడారు. చేసింగ్ లో మిస్టరీ స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి కివీస్ ను దెబ్బ కొట్టాడు. ఈ ఛాంపియన్స్ ట్రోఫీలో తొలి మ్యాచ్ ఆడిన వరుణ్ 5 వికెట్లతో న్యూజిలాండ్ నడ్డి విరిచాడు. కుల్దీప్ 2 వికెట్లు పడగొట్టాడు. అక్షర్, హార్దిక్, జడేజా ఒక్కో వికెట్ తీసుకున్నాడు. దీంతో కివీస్ 205 పరుగులకే ఆల్అౌట్ అయింది. హ్యాట్రిక్ విజయాలతో భారత్ గ్రూప్ ఏ లో అగ్రస్థానంలో నిలిచింది. 2025 ఛాంపియన్స్ ట్రోఫీ సెమీస్ లో మంగళవారం ఆస్ట్రేలియాను ఢీకొడుతుంది. దుబాయ్ లో మ్యాచ్ జరుగుతుంది. స్వదేశంలో 2023 వన్డే ప్రపంచ కప్ ఫైనల్లో ఓటమికి ప్రతీకారం తీర్చుకునేందుకు భారత్ కు ఇది మంచి అవకాశం. రెండో సెమీఫైనల్లో గ్రూప్ బి లో అగ్రస్థానంలో నిలిచిన దక్షిణాఫ్రికా బుధవారం పాకిస్తాన్ లో న్యూజిలాండ్ తో తలపడనుంది. ఫైనల్ ఆదివారం జరగనుంది.